ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రత్యేక ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 277 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఎన్నికల సామాగ్రిని అన్ని పోలింగ్ స్టేషన్లకు తరలించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ మరియు కన్పీసీ చేవెళ్ల పార్లమెంట్లో భాగంగా ఈరోజు అందరి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేసి అన్ని పోలీస్ స్టేషన్కు చేరవేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికల్లా దాదాపు మన దగ్గర 26 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, 26 రూట్స్ ఉన్నాయి. అదేవిధంగా టోటల్ వచ్చేసి 277 పోలీస్ స్టేషన్స్ ఉన్నవి. ఈ 277 పోలీస్ స్టేషన్ల భాగంగా మన దగ్గర క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ 54, లొకేషన్స్ 17 ఉన్నాయి. దాంట్లో కూడా పోలీస్ శాఖ ద్వారా తగిన సెక్యూరిటీ సిబ్బంది కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా టోటల్ ఓటర్స్ వచ్చి తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,40,192 మంది ఉన్నారు. అదేవిధంగా పురుషులు వచ్చేసి 1,17,821 మంది, స్త్రీలు వచ్చేసి 1,25,364 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 7 మంది ఉన్నారు. టోటల్ వచ్చేసి 2,43,192 మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోల్ పర్సంటేజ్ని పెంచగలరని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కు కూడా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లు, అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్కి వచ్చేసి రేపు మార్నింగ్ 13వ తేదీ మార్నింగ్ సోమవారం నాడు మార్నింగ్ 7 గంటల నుంచి 6 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేను ఇంతతో ముగిస్తున్నాను. తాండూరు అసెంబ్లీ ప్రైవేట్ సిబ్బంది అందరూ కూడా రూట్ల దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఇక్కడ స్టేజ్ కు వెబ్సైట్ ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు వెంబడే చాలా కంపల్సరీ మాట్లాడుకోండి. నల్గొండ పార్లమెంటు